ఒక బాటిల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని కలర్ పేపర్స్, ఇంట్లో ఉన్న కలర్ పేపర్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న పేపర్స్ అన్నీ ఫుల్గా బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకున్న తర్వాత అది లోపల సైడు ఫ్లవర్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఫ్లవర్ వాజ్ లాగా రెడీ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక వేస్ట్ బాటిల్ ప్లస్ కలర్ పేపరు ఈ విధంగా తీసుకొని ఇలా రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అలా స్టిక్ చేసుకున్నాము. సెకండ్ వన్ ఇలా కట్ చేసుకొని ఇలా 2 కలర్స్ స్టిక్ చేసుకున్నాక లాస్ట్గా గ్రీన్ కలర్ని స్టిక్ చేసుకోవాలి. ఆ లేయర్ని ఓపెన్ చేసేసి కొంచెం ఫోల్డ్ చేస్తే అందులో బల్బ్ వేస్తే చూడండి ఎంత అందంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గ్రీన్ షీట్ని తీసుకుందాము. ఇలా కట్ చేసి దాన్ని ఇలా స్టిక్ చేసేసుకొని ఇది ఫోల్డ్ చేసి ఇలా కటింగ్ పెట్టుకొని ఫ్లవర్స్ పెడితే అందమైన ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎల్లో కలర్ షీట్ని తీసుకొని ఈ విధంగా చేసుకొని మనం ఇచ్చేసుకుంటే కార్డ్బోర్డ్ మీద ఇలా గీసేసుకొని కింద లీఫ్ పెట్టుకుంటే ఫ్లవర్ బొకే రెడీ. ఇప్పుడు ఇంకొకటి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మనము అన్ని ఫోల్డింగ్ని ఈ విధంగా చేసుకొని ఇలా పైకి ఫోల్డ్ చేయాలి. చూసారు కదా, కొంచెం ఎడ్జ్ కర్వ్ చేస్తే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇక్కడ లీఫ్ కట్ చేసుకొని ఫ్లవర్ చేసుకుంటే దాన్ని అందమైన గులాబీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా చేసుకొని మనము ఫ్లవర్ బొకేని రెడీ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో ఉన్న పిల్లలకి మనము నేర్పించామనుకోండి, వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, హ్యాండ్ క్రాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇది క్లే తీసుకొని ఇలా మనము ఫోల్డింగ్ ఇలా చేసుకుంటూ చేస్తే అందమైన గులాబీ మొగ్గలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక బాటిల్ని తీసుకొని దాంట్లో కవర్ వేసేసి పైన క్లే పెట్టి చేసిన తర్వాత మన మాస్క్ ఉంటుంది కదా, అది తీసుకొని ఈ విధంగా ఫ్లవర్ బొకేని రెడీ చేసుకోవచ్చు. ఒక వేస్ట్ వాటర్ బాటిల్ని తీసుకొని వేస్ట్ గ్లాస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి డ్రా చేసేసుకొని దాని మీద షీట్ అంటించేసి ఇలా ఫ్లవర్ చేస్తే చూడండి అందమైన ఇలా హార్ట్ షేప్లో కట్ చేసుకుందాము. కట్ చేసుకొని గ్రీన్ పేపర్ని ఇలా చేసుకుంటే చూడండి అందమైన ఫ్లవర్ బొకే రెడీ.